శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనే ఈ ముక్కోటి ఏకాదశికి ఈ సంవత్సరం మరో ప్రత్యేకత ఉంది. ఈరోజే గీతా జయంతి కూడా. యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు నిద్ర మేల్కొని ఈ రోజుని ఆ మహావిష్ణువు యొక్క దర్శనార్థం ముక్కోటి దేవతలు, చాతుర్మాస దీక్షను విరమించినటువంటి యోగులు, పుణ్యపురుషులు వీళ్ళందరూ కూడా స్వామివారి దర్శనానికి వేయించేస్తూ ఉంటారు. అందుకే వాడవాడల వైష్ణవాలయాలన్నీ కూడాను ఉత్తర ముఖద్వారం ద్వారా దర్శనాలు జరుగుతున్నాయి. ఈ రోజున చెవులూలు పల్లవల నాటి వైభవాన్ని పుంజుకున్నటువంటి శ్రీ వెంకటేశ్వర దేవాలయం విజయవాడ వంటం, అంటే విజయవాడ అందున వంటం అనగానే మనకి అమ్మవారు గుర్తొస్తారు. అంత ప్రాచీనమైనటువంటి దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆ ఆలయంలోకి ఇప్పుడు మనం ప్రవేశించి వస్తున్నాం. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర గోదాదేవిని సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి బారులు తీరున్నటువంటి భక్తులను, ఆ యొక్క ముఖ్య ప్రధాన అర్చకుడైనటువంటి వారి యొక్క భాష్యాన్ని కూడా విందాం. ఓం నమో వెంకటేశాయ. వైష్ణవ సాంప్రదాయంలో ధనుర్మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారు సకల మానవులందరూ కూడా ముక్తిని పొందడానికి సులభమైనటువంటి ఒక మార్గాన్ని ప్రపంచం మొత్తం అంతటి కూడా అందజేసినటువంటి గొప్ప మహాభాగవతోత్తమురాలు ఆవిడ ఎన్నో వేల సంవత్సరాలైనా ఈరోజు కూడా ధనుర్మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క విషయాన్ని చెప్తూ సకల మానవులందరూ కూడా ముక్తిని పొందడానికి సత్యాన్ని, ధర్మాన్ని, నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడే మై మలరిట్టు నామ్ముడియోం శయాదనస్సయోం తీక్కురులై సింద్రోదం అయయం పిచ్చయం ఆనందయుం కైకాటి ఉయ్యుమారెందు ఉరళయందు ఏలో రెంబావాయి అని చెప్పి గోదాదేవి రెండో పాసురంలో కొన్ని నియమాలన్నీ పాటిస్తూ, ఆహార నియమాలు, శరీర అలంకారాలు త్యజిస్తూ సత్యాన్ని, ధర్మాన్ని వ్రతంగా ఆచరణ చేస్తూ, ప్రథమంగా స్నానవ్రతం ఇది. మిగతావన్నీ కూడా దానాలు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, ఏవో ఉంటాయి. కానీ అమ్మవారు చెప్పింది స్నానవ్రతం. బ్రాహ్మీ ముహూర్తంలో పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణ్ణి స్మరణ చేస్తూ, ఎవరైతే మన ఇళ్లలో స్నానాలు చేస్తున్న శరీరానికి శుద్ధి రావడం కోసం, కానీ భగవంతుడి కోసం చేసేటువంటి స్నానం మన ఆత్మని పవిత్రత చేస్తుంది, మన జన్మని పవిత్రత చేస్తుంది. అందుకని గోదాదేవి స్నానవ్రతాన్ని భక్తితో చేయమంటుంది. దీనికి ప్రథమంగా మూలం ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ యొక్క దీనికి గోపకాంతలు కూడా అందరూ కూడా ఆయన యొక్క అనుగ్రహం పొందడం కోసం చేసినటువంటి కాత్యాయని వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రతాన్ని ఆదర్శంగా మార్గశీర్ష మాసంలోనే వాళ్ళందరూ కూడా ఆచరించారు. అదే వ్రతాన్ని కలియుగంలో మనందరి కోసం అని చెప్పి గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరణ చేసి అందరికీ కూడా అనుసరణీయంగా తిరుప్పావై అనేటువంటి 30 పాసురాల్లో ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క ఆణిముత్యాన్ని మనందరికీ కూడా గోదాదేవి అందించింది. అంతేకాకుండా ఈ దేవాలయం చోళుల, పల్లవల కాలం నాటి యొక్క 2 సంస్కృతుల యొక్క సంగమంలో ఉన్నటువంటి ఇది. స్వామివారు ఎంతో అత్యద్భుతమైనటువంటి మూర్తితో ఉంటారు. భంగిమతో ఉంటూ స్వామి ముఖవర్చస్సు కానీ, ఆ కళ్ళ యొక్క అందం కానీ త్రిభంగిమ కృష్ణుడికి, రాముల వారికి ఉంటుంది. కానీ వెంకటేశ్వర స్వామికి భంగిమతో ఉండటం ఈ దేవాలయంలో ప్రాశస్యము. తెల్లవారుజామున మాఘమాసంలో స్వామివారి యొక్క పాదాల మీదకి ఏకాదశి, ద్వాదశి ఆ శుభ సమయాల్లో కిరణాలు పడతాయి. ఈరోజు కూడా మాఘమాసము, పాల్గొన మాసం ఒక 15 రోజుల పాటు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామివారి పాదాల మీదుగా సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. అసలు ఈ స్వామివారు కొండపల్లి కిల్లా దగ్గర దొరికారని, ఆ కిల్లా దగ్గర నుంచి 2 విగ్రహాలు దొరికితే 2 విగ్రహాల్లో ఒక విగ్రహాన్ని బండి మీద, ఇంకో విగ్రహాన్ని ఇంకో బండి మీద పెడితే ఈ స్వామి ఉన్నటువంటి ఎడ్ల బండి కదలలేదు. ఆవేశంగా వచ్చి స్వామివారు ఫలానా కృష్ణానదీ తీరంలో నేను ఇక్కడ నివసించి ఉంటాను, నాకు కృష్ణానదీ తీర్థాలతో అర్చనా కైంకర్యాలు చేయాలని చెప్పి ఆదేశించడం. అప్పుడు ఈ దేవాలయం ఇక్కడ
అప్పటికే కట్టి ఉండటం వల్ల స్వామిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. ఇంకో విగ్రహాన్ని మైలవరం రాజులైనటువంటి జమీందారులు వాళ్ళు అక్కడ మైలవరంలో ఈ రోజుకి ఉంది. ఈ స్వామి పోలికలతోనే ఆయన కూడా ఉంటారు. అట్లాగా ఎంతో అద్భుతమైనటువంటి స్వామిని ఎవరైతే దర్శిస్తారో, అందులో ధనుర్మాసంలో ఇవాళ రోజున ముక్కోటి ఏకాదశి పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజుకి విష్ణుమూర్తికి 6 మాసాలు పగలు, 6 మాసాలు రాత్రికాలం. చాతుర్మాస దీక్ష తీసుకునేటువంటి యోగీశ్వరులు, మునులు, సన్యాసులు వీళ్ళందరూ కూడా ఇవాళ రోజు నుంచి విసర్జన చేస్తారు. స్వామివారు మేల్కొంటారు. అందుకని చాతుర్మాస దీక్ష వదిలిపెట్టేసేసి ఇవాళ రోజు నుంచి వాళ్ళు స్వామి యొక్క అనుగ్రహం కోసం అని చెప్పి ఆ వ్రత దీక్ష వదిలిపెట్టారు. అంతేకాకుండా వైకుంఠంలో ఇవాళ రోజున స్వామి యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. అందుకని ఏం చేస్తారు, వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. కాబట్టి ముక్కోటి దేవతలందరూ కూడా తమ తమ కోరికలు, తమ యొక్క దీన్ని స్వామిని సేవించి ధన్యత పొందాలని చెప్పి వైకుంఠానికి వెళతారు. వాళ్ళందరూ కూడా దేవతలు లాంటి వాళ్ళు, కూడా శక్తి గల వాళ్ళు, వాళ్ళకి యుక్తి ఉన్నటువంటి వాళ్ళు, సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు. అశక్తులైనటువంటి మానవులు మనం ఏం చేయగలం? ఈ సమయంలో ఇవాటి రోజున ఎవరైతే ఆ శ్రీమన్నారాయణని ప్రార్థిస్తారో, మనసా వాచా స్మరణ చేస్తారో, ఆయన్ని దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి రోజున, అందులో ఇవాళ రోజున మార్గశిరస్థ ఏకాదశి, గీతా జయంతి కూడా ఉంది. ఇవాళ శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ రోజున అర్జునుడికి గీతా ఉపదేశం చేసినటువంటి రోజు ముక్కోటి ఏకాదశి. ఈ రెండు కూడా కలిసి వచ్చిన ఈ సంవత్సరం. కాబట్టి ఇవాళ రోజున పవిత్రమైనటువంటి ఈ రోజున ఎవరైతే దేవాలయానికి వచ్చి వాళ్ళ శక్తి కొలది దాన ధర్మాలు చేస్తూ పవిత్రంగా పరమాత్మని త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ ఎవరైతే పరమాత్మని సేవిస్తారో, దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా పరమాత్మ అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో తొలతూగుతారు. జై శ్రీమన్నారాయణ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ విఘనస గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోర్ నమామ్యహం. అనగా ఆపదలో ఉండేటువంటి రామచంద్రమూర్తికి ఒక్కసారి నమస్కారం చేస్తే స్వామి యొక్క అనుగ్రహంతో ఆ కష్టాలన్నీ తొలగిపోయి నీ యొక్క దివ్య అనుగ్రహం నాపై ప్రసరింపు చేయము రామా అని చెప్పి భూయో నమామ్యహం, మళ్ళీ మళ్ళీ నీకు నమస్కారం చేస్తున్నాను అనేటువంటి సూత్రం చెప్పబడి ఉన్నది. అలాగే ఇప్పుడు మనం సేవిస్తున్నటువంటి ఈ రామచంద్రమూర్తి విజయవాడ 1 టౌన్ కొత్తగుళ్ళు అన్నమాట. కొత్తగుళ్ళు అనగానే ఏదో నూతనంగా నిర్మించినటువంటి దేవాలయం కాదు. సుమారు 106 సంవత్సరాలు 1920వ సంవత్సరంలో వైఖానస ఆగమోక్తమంగా స్వామివారిని ఇక్కడ నిర్మాణం ప్రతిష్ఠ గావించారు. ఇక్కడ విశేషం ఏంటయ్యా అంటే దక్షిణ వైపు ఉండేటువంటి సీతాదేవిగా ఇక్కడ మనకి సీతాదేవి దర్శనమిస్తుంది. ఆ సీతాదేవిని ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే ఆచరణయోగ్యంగా అమ్మవారు చేసినటువంటి పనులని ఆచరణయోగ్యంగా చేస్తారో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేటువంటి ఒక ప్రతీతి ఉంది. అట్లాగే ఇక్కడ సన్నిధిలో ఉండేటువంటి మరే ఒక విశేషం ఏంటయ్యా అంటే రామచంద్రమూర్తి మన కొరకు నడిచి వస్తున్నారా అనేటువంటి రీతిలో ఒక పాదుకం ముందుకు ఉండి ఒక పాదం వెనక్కి ఉంటుంది. ఒక అడుగు ముందు వేస్తే ఎలా ఉంటుందో అలాంటి రీతిలో ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తి మనకు దర్శనం ఇవ్వటం ఇక్కడ విశేషం అన్నమాట. అట్లాంటి రాముడిని మనం సేవించడం, దర్శించడం ఎంతో సుకృతం. ఇట్లాగ రామచంద్రుని ఇట్లాగా ఆరాధిస్తే ఈ సన్నిధిలో ఉండేటువంటి పండితాళ్వారులు వైఖానస ఆగమోక్తమే కాకుండా వైష్ణవానికి కూడా ఇక్కడ పెద్దపీట వేశారు పెద్దలు. పండితాళ్వారులు పాసరాలతో సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క ఆగమ ప్రబంధానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ చక్కగా జరుగుతూ ఉంటాయి. 12 మంది ఆళ్వార్లకి 12 నక్షత్రాలు, తిరునక్షత్రాలు ఇక్కడ జరిగి వాళ్ళకి సంబంధించినటువంటి తిరుమంజన కార్యక్రమాలు ప్రతి మాసంలో కూడా విశేషంగా జరుగుతాయి. వారు సేవించినటువంటి ప్రబంధ సేవాకాలం కూడా ఇక్కడ జరుగుతుంది.
ధనుర్మాసంలో విశేషమైనటువంటి ఉత్సవాలు గావించి ఆఖరి రోజునాడు మరి ఎక్కడా ఈ చుట్టుపక్కల పరిగణాల్లో జరిగినటువంటి ఆళ్వారుల మర్యాదోత్సవం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మన విజయవాడ 1 టౌన్ కొత్తగూడలో మాత్రమే జరుగుతుంది. 12 మంది ఆళ్వారులకి చక్కగా వేంచేపచేసి అద్యపార్జాలతో ఆచారులకు ఎట్లా అయితే మనం సేవిస్తామో అదే రీతిలో వాళ్ళందరినీ సేవించి నూతన వస్త్రాలతో దండలతో అలంకరించి వారు సాయించినటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలని ఆ రోజునాడు చక్కగా విన్నపం చేసి భాగవతులందరూ స్తుతి గావించుకొని ఆచార్యుల అనుగ్రహం పొందుతూ వారితో పాటు వారి పరంపర అంతా కూడా వైష్ణవ ఆగమాన్ని ప్రబలించే చేయడానికి ఈ విజయవాడలో ఉండేటువంటి కొత్తగూళ్ళు ప్రధానమైనటువంటి మూలమైనటువంటి ఒక స్తంభంగా చెప్పబడింది. కాబట్టి మీరెల్లరూ కూడా ఇక్కడికి వచ్చి తాయారిని స్వామిని సేవించి స్వామి అనుగ్రహాన్ని పొందగలరు. వాసుదేవ.